నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నాం. అంటే అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ చక్కటి వంటలు పరిచయం చేస్తున్నాము అన్న ఆనందంతో ఇంకా బాగున్నాం. అంతేనండి. అంటే ఆత్మ సంతృప్తి. మనం ఫస్ట్ హ్యాపీగా ఉంటే అది మన మొహంలో ఫస్ట్ తెలుస్తూ ఉంటుంది. మనం బాధగా ఉన్నాం అనుకోండి, మన మొహంలో అది తెలిసిపోతుంది. అందుకే ఏంటి మొహం అలా ఉంది అని అడుగుతూ ఉంటారు. అదే అనమాట. మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు రాగానే చక్కటి వంటకాలు, కొత్త వంటలు నేర్చుకుందాం. ఒకప్పుడు కాలంలో వంటలు నేర్చుకోవాలి అనుకుంటే వంటల పుస్తకాలు చూస్తూ అన్నీ చదువుకొని చక్కగా రాసుకొని మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ దగ్గర కూడా కొన్ని పుస్తకాలు ఉండేవి. అవి కూడా చూసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి కాలంలో ఏంటంటే యూట్యూబ్లు ఉన్నాయి, గూగుల్ ఉంది, తర్వాత అమృతం లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా చూస్తూ చక్కగా నేర్చేసుకోవచ్చు. ఈరోజు అమృతంలో నేను పరిచయం చేయబోయే మొదటి వంట చాలా కొత్తదంటే కొత్తదని ఏం కాదు, కాకపోతే చాలా అరుదుగా చేసుకుంటూ ఉంటారు, ఎక్కువగా చేసుకుంటూ ఉండరు. నేర్చేసుకుందామా? మీరు నేర్చేసుకుంటారా? మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మామిడికాయ పుట్టు. మామూలుగా పుట్టు అనేది అందరికీ తెలిసిందే. పుట్టు పాత్ర ఉంటుంది, ఎక్కువగా కేరళ వైపు ఇలాంటి పుట్టు ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనం కొంచెం తక్కువగానే చేస్తూ ఉంటాం. మరి మామిడికాయ పుట్టు అంటే మరి అందులో ఏం వేస్తారు, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నల్ల బెల్లం పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, సొంటి పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. చక్కగా దీనికోసం ముందుగా మామిడి పండును గుజ్జుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. మరి ప్యూరీ అంటాగా ప్యూరీ చేసేసుకున్నాం. తర్వాత చిరుధాన్యాల పిండి తీసుకున్నాం. చిరుధాన్యాల పిండిలో మనకు కొర్రలు, తర్వాత సామలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. చిరుధాన్యాల పిండి మనకు బయట దొరుకుతుంది, లేదు అంటే మనము అన్ని కలుపుకొని తయారు చేసుకోవడమే. అంతే అండి. నల్ల బెల్లం వాడుతున్నాము, ఆ తర్వాత సొంటి పొడి వాడుతున్నాము, ఇక పచ్చి కొబ్బరి. అయితే ఇది పుట్టు పాత్ర. ఈ పుట్టు పాత్ర అందరికీ తెలుసు. మనకు బయట ఎక్కడ స్టీల్ మార్కెట్లకు వెళ్ళినా కూడా మనకు ఈ పుట్టు పాత్ర దొరుకుతుంది. ఇలా అంటే ఆవిరి చేయడానికి ఇదొక వే అన్నమాట. అయితే ఈ పుట్టు పాత్రలో పెట్టే ముందు అసలు ముందుగా మన మామిడికాయ పుట్టులో మామిడి పండు, మామిడికాయకు ఉన్నటువంటి విలువల గురించి తెలుసుకోవాలి. అయితే మామిడికాయ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా స్కిన్కి, మన చర్మ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఆడవాళ్ళందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే సో మామిడికాయ ఏంటంటే అండి, మనకి యూవీ రేడియేషన్ని మన స్కిన్ మీద ఎక్కువగా పడకుండా, ఒకవేళ పడినా కూడా త్వరగా మనకి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా తెలియకుండా ఉండడానికి, మ్యాంగనీసు, మెగ్నీషియము, పొటాషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా 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 బాగా పనిచేస్తుంది. మన చర్మానికి కావాల్సినటువంటి విటమిన్ ఏదైనా ఉందా అంటే అది మనకు విటమిన్ సి, దాంతోపాటు మామిడికాయ అనమాట, చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన మామిడికాయ గుజ్జు తీసుకొని మన చర్మానికి అప్లై చేసుకున్నట్టయితే మొటిమల ద్వారా మనకు కొన్ని నల్ల మచ్చలు అవి ఏర్పడి ఉంటాయి కదా, అవి కూడా త్వరగా తొలగిపోతాయట. మరి చిట్కాని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు కూడా. ఇలా మామిడికాయకు చర్మానికి చాలా చాలా మంచి అనుబంధం అని చెప్పాలి, చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి చిగుళ్లలో రక్తం వచ్చే ఒక ఇబ్బంది ఉంటుంది అనేక కారణాల వల్ల. మరి ఈ మామిడికాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఈ చిగుళ్ళ రక్తం అనేది బాగా తగ్గుతుంది. మన శరీరంలో కూడా రక్త వృద్ధి పెరుగుతుంది అనమాట. అలాగే మనకు థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్లకు, అలాగే అంటే విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు, కొంతమందికి వైటల్స్ చాలా తక్కువగా ఉంటాయి, దానివల్ల నీరసంగా ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకు చక్కగా మామిడికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అంత చక్కటి మామిడికాయతో, అది కూడా చిరుధాన్యాల పిండి. చిరుధాన్యాల పిండి అంటే ఇంకా అసలు ఎన్ని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చక్కటి విలువ ఉంది. అంటే ఇప్పుడు మన చిరుధాన్యాలు చూసుకుంటే కొర్రలు అనుకోండి, నరాలకు చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి నర్వ్స్ వీక్నెస్ చాలా ఉంటుంది, అంటే వాళ్ళు సరిగ్గా ఏదైనా హోల్డ్ చేయలేరు, నరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అలాంటి వాళ్లకు కొర్రలు తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సామలు అనుకోండి, సామలు తీసుకోవడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అంటే కడుపుకి సంబంధించి, అంటే పిల్లలకు సంబంధించి, గర్భిణీ స్త్రీలు పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఏదన్నా రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా మరి సామలు అనేవి ఏంటంటే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అబౌట్ టు గెట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి సామలు హెల్ప్ చేస్తుంది. అలా ప్రతి ఒక్కటి అంటే సామలు, కొర్రలు, తర్వాత అంటే ఇందులో రాగులు లేవనుకోండి, సాధారణంగా రాగులు, ఇవన్నీ చిరుధాన్యాలు అనేవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా
చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే సెట్ చేయడానికి వాటన్నిటికీ కూడా దోహదం చేస్తాయి అన్నమాట. మరి ఇంత చక్కటి చిరుధాన్యాల పిండితో, ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి మామిడికాయతో మరి ఈరోజు పుట్టు తయారు చేసుకుంటున్నాము. చాలా చాలా స్పెషల్ వేలో, మామూలు కూడా కాదు. అయితే ముందు మనం ఏం చేద్దాం, ఇది ఆన్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసుకుందాం. ఇలా 30 వరకు మనం నీళ్లు పోసేసుకుందామండి. ఇంతవరకు మనం నీళ్లు పోసుకోవాలి. అది కాస్త వేడవుతూ ఉంటాయి, సిమ్లోనే పెట్టుకుందాము. ఈలోపు మనము ఈ పుట్టు పాత్రలో వేయడానికి పిండి సిద్ధం చేసుకుందాం. ముందుగా చిరుధాన్యాల పిండి వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అలాగే నల్ల బెల్లం. ఇక నల్ల బెల్లం కూడా మనకు కొన్ని చోట్ల చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. అందుకు మీరు చూసుకొని మీ దగ్గర, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నల్ల బెల్లం నాణ్యతగా దొరుకుతుంది అనుకున్నప్పుడు చక్కగా నల్ల బెల్లం తెచ్చేసుకొని పెట్టేసుకోండి. నల్ల బెల్లం కూడా పొడి రూపంలోనే ఉందండి, ఇది మరీ ఇలా గడ్డలుగా కూడా ఏం లేదు. మనకు కావాల్సిన, అంటే మనకి మామిడికాయ కూడా తీపిగానే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు వేసేసుకోవాలి. ఇలా నల్ల బెల్లం వేసేసుకున్నాను. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు అనమాట, చాలా తక్కువ, వేసామా వేయలేదా అన్నట్టు, కొంచెం ఆ రుచి కోసం అంతే. ఆ తర్వాత సొంటి పొడి, డ్రై జింజర్ అంటాము ఇంగ్లీష్లో. సొంటి పొడి కూడా చాలా తక్కువ. సొంటికి కూడా ఎంత మంచి చక్కటి ఉపయోగాలు ఉన్నాయి కదా, శ్వాసకు సంబంధించి మనకి సొంటి పొడి, డైజెషన్కి సంబంధించి సొంటి పొడి. ఎందుకు ఇప్పుడు ఈ మామిడికాయ చూసుకున్నా కూడా జీర్ణ వ్యవస్థను చాలా బాగా పెంపొందించుతుంది, డైజెషన్కి చాలా మంచిది. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా మన డైజెషన్ చాలా బాగా అవుతుంది. అలాగే మనకి చిరుధాన్యాలు కూడా డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత యాలక్కుల పొడి. యాలక్కుల పొడి చక్కగా మనము మామిడికాయ పుట్టు చేస్తున్నాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత చివరిగా మనం ఏం వేసుకుందాము, ఈరోజు మన వంటలో ముఖ్యమైన పదార్థము మామిడికాయ గుజ్జు. అది వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా ఏదైనా కొంచెం స్పూన్తో కలుపుతానండి నేను. అంటే మన ఇంట్లో అంటే ఎలా పడితే అలా కలిపేసుకోవచ్చు నీట్గా. కలిపేసుకుంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి అది బాగా కలవాలి. అలాగే మన గుజ్జు కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా ఈ పిండి, గుజ్జు అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇలా కరెక్ట్గా సాధ్యమైనంత వరకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం మనకి ఆ పుట్టు పాత్రలో పెట్టుకునేటప్పుడు కొంచెం మనకి సులువుగా ఉండాలంటే కాస్త నీళ్లు పోసుకోవచ్చు. నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నానండి. కొంచెం మనకి గుజ్జు ఉంది చూసారా, ఇది కూడా వేసేసుకున్నాము అంటే ఇంత కూడా మనకు అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఈ మామిడికాయలో నీరు ఉంటుంది, సో దానివల్ల మీకు సరిపోతుంది. అంటే మనకి ఇందులోనే నీరు ఉంటుంది, మామిడికాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు సరిపోయింది చూసారా. ఇక మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదిగోండి చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనం వేసుకున్న పిండికి సువాసన కూడా భలే వస్తుందండి. సరిపోయింది ఇలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్టు పాత్ర తీసుకుందాం. ఇక నీళ్లు కూడా మనకు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏం చేయాలంటే ఇలా మనకు పుట్టు పాత్ర ఇలా ఉంటుంది, కింద మనకు కన్నాలు ఉంటాయి కింద. సో మనకు పైన నుంచి చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం ఇలా కొంచెం నూనె రాసేసుకుంటే మనకు తీసేటప్పుడు కాస్త ఈజీగా వస్తుంది. లైట్గా ఆ పాత్రకు మాత్రమే పట్టేటట్టు కాస్త గ్రీజింగ్ లాగా చేసేసుకుందాం. ఇలా చక్కగా కాస్త నూనె వేసేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే అందంగా చక్కగా ఉండడానికి ముందుగా నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. తురుము వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఈ పుట్టు ఏదైతే ఉందో పిండి, చిరుధాన్యాల పిండి, అది మన పుట్టు పాత్రలో పెట్టేసుకుందాం. ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలండి ఇలా.
మనం ఎలాంటి షేప్లో తీసుకున్నా కూడా మనకు చక్కగా అంటే అది ఈ మౌల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా సరిపోతుంది. ఇలా పుట్టు పాత్రలో పెట్టుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ మనం కాస్త పచ్చి కొబ్బరి తురుము పెట్టేసుకుందాం. ఒక్కసారి ప్రెస్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఒకసారి చక్కగా క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసేసుకొని ఈ పాత్ర మీద పెట్టేసుకుందాం. ఇది ఒక 15 నిమిషాల సమయం పడుతుందండి. ఎందుకంటే ఈ పుట్టు పాత్రలో చక్కగా మనము చేసినటువంటి ఆ పిండి బాగా ఆవిరి మీద ఎంత బాగా ఉడికితే అంత మంచి రుచికరంగా ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు మునగాకు ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మునగాకును నీటిలో వేసి కాసేపు మరిగించి అందులో కాస్త పసుపు వేసి ఈ నీటిని తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మన రక్తంలో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గుతాయి. అలాగే మన డైజెషన్ కెపాసిటీ కూడా చాలా పెరుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంపొందించుకోవచ్చు. ఈసారి మునగాకు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ప్రయత్నించండి. మనం చక్కగా చిరుధాన్యాల పిండి, అలాగే మామిడికాయ గుజ్జు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇందులో పుట్టు పాత్రలో పెట్టేసుకున్నాము. ఒక 15 నిమిషాల పాటు ఆవిరి మీద చక్కగా ఉడికిచ్చేసుకున్నామండి. ఒకసారి చూద్దాం. వేడిగా ఉంటుంది, ఖచ్చితంగా వేడిగానే ఉంటుంది. అయితే మనము డైరెక్ట్గా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. సరే, చక్కగా పొగలు కూడా వస్తున్నాయి. సో ఈ పుట్టు పాత్రలోంచి మనం దీన్ని చక్కగా ఈ స్టిక్ యూజ్ చేసుకొని చూసారా, ఇలా చక్కగా ఈ ఆవిరికి ఆ బెల్లం కూడా కరిగి ఇటువైపు మనం వేసినటువంటి ఆ కొబ్బరి తురుముగా కనిపిస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇలా స్టిక్ ఉంటుంది. స్టిక్ అంటే ఇది జస్ట్ మనకి వెనకాల ఆ పాత్రని పుష్ చేసుకోవడానికే తప్ప మీకు కంఫర్టబుల్గా అది ఒకవేళ రాలేదు అంటే వేరే ఏదైనా కూడా మీరు గరిటైనా కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆహా, భలే ఉందండి, రంగు బాగుంది, చక్కగా ఆవిరి మీద ఉడికింది. కాబట్టి ఇక ఈ వంటకి సాటి వచ్చేది ఏదీ లేదు. మామిడికాయ పుట్టు మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ పుట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నల్ల బెల్లం పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, సొంటి పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మామిడికాయ పుట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పుట్టు పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిరుధాన్యాల పిండి, పచ్చి కొబ్బరి తురుము, నల్ల బెల్లం పొడి, కాస్త ఉప్పు, కొంచెం సొంటి పొడి, యాలకుల పొడి, మామిడికాయ గుజ్జు వేసి బాగా కలుపుకొని పుట్టు గొట్టానికి కొద్దిగా నూనె రాసుకొని ఆ గొట్టంలో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ముందుగా వేసి ఆ తర్వాత కలుపు పెట్టుకున్నటువంటి మామిడికాయ చిరుధాన్యాల మిశ్రమాన్ని అందులో అమర్చి ఆ తర్వాత చివరిగా మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి సిద్ధం చేసుకొని పెట్టుకున్న పుట్టు పాత్రకి అమర్చి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పుట్టు రెడీ. చూసారు కదా మామిడికాయ పుట్టు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు కాస్త రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఆవిరి మీద ఉడికిన ఏదైనా కూడా దాని రుచి అనేది మామూలుగా చేసిన దాని మీద ఒక 2 రెట్లు ఎక్కువే ఉంటుందండి. చాలా బాగుంది. మనం నల్ల బెల్లం వేసాం కాబట్టి తక్కువ తీపి ఉంది. చక్కగా మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా హ్యాపీగా తినేయచ్చు. అలాగే కొబ్బరి ఉంది కాబట్టి గుండెకి కూడా మంచిది. బీపీలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా కొబ్బరితో చేసినటువంటి ఈ మామిడికాయ పుట్టు ప్రయత్నించండి. చాలా చాలా రుచికరంగా ఉంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట అరటిపండు ఖర్జూరపు స్మూతీ అన్నమాట. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా? అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, ఖర్జూరం 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో తక్కువ అండి. అరటిపండు, ఖర్జూరము, పాలు. చాలా చాలా సింపుల్. స్మూతీలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు రకరకాల స్మూతీలు అండి. అంటే మనము ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఓపెన్ చేసామంటే ప్రతిరోజు మనకి ఎన్ని రకాల స్మూతీల గురించి చెప్తూ ఉంటారు.
ఇది వేయాలి అది వేయాలి అని. మంచిదండి, చాలా మంచివి స్మూదీలు. అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ భాగం స్మూదీలు మనకు పళ్ళకు సంబంధించే ఉంటాయి కాబట్టి, పళ్ళు అంటే పళ్ళు, ఫ్రూట్స్ పళ్ళకు సంబంధించే ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ రోజు మనం అరటిపండు గురించి మాట్లాడుతున్నాము. అరటిపండు అనేది ప్రతి ఒక్కరు, అంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ అందరు కూడా చక్కగా కొనుక్కునేటువంటి చక్కటి ఆహారం ఏదన్నా ఉంది పళ్ళల్లో అంటే అది అరటిపండు. పిల్లలకు కూడా హాయిగా ఈజీగా తినేస్తారు, ఇష్టపడతారు, త్వరగా అరిగిపోతుంది. అండ్ మనకు అప్పటికప్పుడు శక్తినివ్వాలి అంటే ఏది లేకపోయినా కూడా నిరాహార దీక్ష చేసే వాళ్ళకు కూడా అరటిపండు అనేది చాలా చాలా ఇష్టమైనటువంటి పండు. అరటిపండుని ఇష్టం లేని వాళ్ళంటూ ఉన్నారా అండి? నేను ఎక్కడా వినలేదు ఈ ఊరు ప్రపంచంలో కదా. ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి ఏ స్మూదీకైనా కూడా ఒక పిసర్ అరటిపండు వేసామంటే ఆ రుచి అనేది అలా పెరిగిపోతుంది. అంటే ఈ రోజు అంటే మనం అరటిపండుతోనే చేస్తున్నాం అనుకోండి, సాధారణంగా రకరకాల వాటితో చేస్తూ ఉంటాం కదా, పళ్ళు రకరకాల పళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి దాంట్లో కూడా అరటిపండు వేస్తే ఆ స్మూదీ రుచి చాలా బాగుంటుంది. అయితే ఇక అరటిపండు గురించి చెప్పాలి అంటే మంచి పొటాషియం ఉంటుంది. అరటిపండు అంటే పొటాషియం. ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున అరటిపండు తీసుకోవడం వల్ల మనకు గ్యాస్, బ్లోటింగ్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఎనర్జీ చాలా బాగుంటుంది. గట్ అంటే మనకి జీర్ణక్రియని చాలా బాగా పెంపొందించుతుంది. వీటన్నిటికీ కూడా అరటిపండు ఎంటీ స్టమక్లో తీసుకుంటే చాలా మంచిది. అంటే మలబద్ధకం ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకు అరటిపండు తీసుకోవడం వల్ల వాళ్ళకి మోషన్స్ అనేవి చాలా క్లియర్గా ఫ్రీగా వస్తాయన్నమాట. అంటే ఎక్కడ ఇబ్బందికరంగా ఉండదు. ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా ఉంటుందో గట్టు బాగుంటుంది. గట్టు ఎప్పుడు బాగుంటుందో మనకు చక్కగా మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలా మనకు అరటిపండుతో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ పిల్లలందరికీ చాలా ఇష్టం కాబట్టి రోజుకి ఈ వేసవి కాలంలో మంచి ఎనర్జీని ఇస్తాయి కాబట్టి రెండైనా కూడా హాయిగా తినేయచ్చండి. అయితే మరి ఖర్జూరం గురించి చెప్పాలి అంటే ఖర్జూరం అనేది మనకు కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, స్టోన్స్ ఉన్నా, కిడ్నీలు క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఖర్జూరం ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలకి ఏంటంటే వాళ్ళు 7, 8, 9 లాస్ట్ ట్రైమిస్టర్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఖర్జూరం ఎక్కువగా తీసుకుంటూ ఉండమంటారు. అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంటూ ఉంటారు. అలా ఖర్జూరంకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచి విటమిన్స్ ఉంటాయి, మంచి ఎనర్జీని ఇస్తుంది, మంచి ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండేవాళ్ళు ట్యాబ్లెట్స్ కన్నా కూడా మనకు ఖర్జూరం తీసుకుంటే ఐరన్ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఖర్జూరం కూడా న్యాచురల్ స్వీట్నర్. అంటే ఈ పంచదార వీటన్నిటికన్నా బదులుగా మన ఖర్జూరం వేసుకున్నామంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలా మనకు ఖర్జూరము అలాగే అరటిపండు ఈ రెండిటి కాంబినేషన్తో చక్కగా కాస్త తేనె అంటే పైనుంచి వేస్తామనుకోండి, ఈ కాంబినేషన్తో ఎటువంటి పంచదార వాడకుండా, ఎటువంటి ఏవీ లేకుండా మనం తయారు చేస్తున్నాం అనమాట. సో ముందుగా ఏం చేయాలి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈరోజు మన అమృతం కార్యక్రమంలో నేను చేసిన అంటే ఆ ముందు పుట్టు అలాగే ఇది కూడా చాలా చిన్న వంటలే ఎక్కువ మనకి ఎక్కడ నూనె, నెయ్యి, తెగ ఫ్లేమ్స్ అలా ఏం లేదండి. చాలా సింపుల్గా హాయిగా చేసేసుకునేవి సాత్వికమైన వంటలు అనమాట. ముందుగా చక్కటి పండినటువంటి అరటిపండు తీసుకుందాము. పండిన అరటిపండుని ఫస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం రుబ్బుకుంటాం అనుకోండి, అది వేరే విషయము. కాకపోతే రుబ్బుకోవడానికైనా కూడా ముక్కలు కట్ చేసుకోవాలి కదా, అది. ఆ తర్వాత ఖర్జూరం ఇది కూడా మనకు తీపిగానే ఉంటుంది. దాన్ని బట్టి మనం చక్కగా ఖర్జూరం కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత దానికి సరిపడా పాలు మనం ఇందులో ఏం వేసుకోనక్కర్లేదండి. చక్కగా కాచి చల్లార్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము రుబ్బుకునేటప్పుడు, స్మూతీ తయారు చేసుకునేటప్పుడు, అంటే మన ఇంట్లో స్మూతీలు చేసుకోవడానికి ఇప్పుడు రకరకాలు వచ్చాయి, దానికంటూ ఒక జార్సు, బ్లెండింగ్ జార్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా చాలా బాగా అవుతాయి దాంతో. అయితే దీనికి మనకు అదనంగా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది కనుక మనము మాట్లాడుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా అంటే ఖర్జూరంతో పాటు ఇతర వాల్యూస్ కూడా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకు నట్స్ ఉంటాయి. సో నట్ పౌడర్ని మనము సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో, ఇటువంటివి తయారు చేసుకున్నప్పుడు చక్కగా అందులో వేసేసుకోవచ్చు కదా. అవిసె గింజల పొడిని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అంటే ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. అంటే ఒక స్మూదీ, ఒక హెల్దీ స్మూదీ, మనం ఒక ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఒక జిమ్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఒక వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు, మంచి ప్రోటీన్ కావాలి, మంచి బలమైన ఆహారం తినాలి అనుకున్నప్పుడు స్మూదీస్ చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఇది మనకు చక్కగా ఒక జార్లో వేసేసుకొని, లేదంటే చక్కగా మన ఇంట్లో ఎన్నో ఉంటాయి, సో ఆ పాత్రలో వేసేసుకొని అందులో కావాల్సినన్ని పాలు, ఇప్పుడు నేను వేయలేను కాబట్టి
నేను రుబ్బుకునేటప్పుడు కావాల్సినన్ని పాలు వేసుకుని చక్కగా స్మూదీ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. సరేనా? చూసారా, ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను, చక్కగా స్మూదీ. అయితే ఇప్పుడు ఇందులో మనం కాస్త పాలు కలుపుకోవాలి. అంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా, మరి అంత థిక్గా కావాలంటే అలా కూడా హ్యాపీగా తాగేయచ్చు. లేదు అంటే ఇంకొంచెం మనకు పాలు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం నీళ్ళగా అవుతుంది అనమాట. నేను పాలు యాడ్ చేసి కలుపుతూ ఉంటానండి. చక్క చల్లటి పాలు కలుపుకుంటే ఈ వేసవి కాలంలో ఇంకా బాగుంటుంది. ఇప్పుడే కలిపాము కాబట్టి ఇది ఒకసారి ఒక్క నిమిషం అలా వదిలేద్దాము. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు సపోటా ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. సపోటా అధిక శక్తినిస్తుంది, వెంటనే శక్తినిస్తుంది, అలాగే కంటికి చాలా మంచిది. ఇందులో ఉండేటువంటి విటమిన్ ఏ, బి వల్ల మనకు చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి సపోటాను చక్కగా రోజు తీసుకోవడం మొదలుపెట్టేయండి. చక్కగా ఖర్జూరము, అరటిపండు కలిపి చక్కగా రుబ్బేసుకున్నాము, స్మూదీ లాగా తయారు చేసుకున్నాము. కావాల్సింటే కొంచెం పాలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయిందండి. ఇక స్మూదీ అంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి ప్రాసెసే కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇలా చక్కగా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు తేనె ఉంది కదా, తేనె ఏం చేయాలి అంటే కొంచెం తేనెను తీసుకొని ఇలా పై నుంచి ఊరికే అలా వేసుకోవాలి. ఇలా చాలా ఆరోగ్యకరమైన, చాలా సులభంగా అయిపోయేటువంటి అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, ఖర్జూరం 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరటిపండు వేసి బాగా మెదుపుకోవాలి. తర్వాత అందులో ఖర్జూరం వేసి రుబ్బుకొని మరలా ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైన నుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు ఖర్జూరం స్మూతీ రెడీ. చూసారు కదా అరటిపండు ఖర్జూరం స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అంటే ఇది మనం తయారు చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది చక్కగా చాలా చాలా రుచికరంగా ఉంటుందని. చాలా బాగుందండి. ఇంకా ఖర్జూరము అరటిపండు కలిసిన తర్వాత ఇంక దాని రుచి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీ పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వండి. చూసారు కదా మరి వాటి అమృతంలో నేను తయారు చేసిన 2 వంటలు కూడా చాలా కొత్తగా, అంటే మొదటి వంట కొత్తది, రెండో వంట చాలా సులభంగా అయిపోయేవి తెలుసుకుందాం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.